ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? వీళ్ళని నమ్మితే మోసపోతాం. ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఈ ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. ఇలా టెస్టులు అని ఆఖరికి నెగటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? బాబు, ఇక్కడ షుగర్ టెస్ట్కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే రూమ్ ఎక్కడా? దాటొచ్చినట్టున్నాను, దారి తెలియట్లేదు, కాస్త చెప్తారా? బాబు, నిన్నే. ఏమన్నారు? అదే బాబు, షుగర్ టెస్ట్ ఎక్కడ చేస్తారా అని అడుగుతున్నాను, దారి తెలియట్లేదు, చెప్తారా? అటు వెళ్ళండి. ఏమనుకోకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్తావు బాబు? చూపు సన్నగిల్లింది, కన్ఫ్యూజ్ అవుతానేమోనని. సరే పదండి. ఎటు వెళ్ళారో ఏంటో, ఇంతవరకు రాలేదు. అమ్మా, ముసలాయన్ని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదండి. షుగర్ టెస్ట్ కోసమని వచ్చావా అమ్మా? స్లిప్ పట్టుకుని ఇప్పుడే వస్తానని వెళ్ళారు. మతి తప్పిన మనిషి, దారి తప్పారేమో. అమ్మా, కాస్త నన్ను ఆ బ్లడ్ ఇచ్చే రూమ్ దగ్గరికి తీసుకువెళ్తావా అమ్మా? సరే రా. పదండి అమ్మా, రండి. ఎక్కడికెళ్ళావయ్యా? దారి తప్పానే, ఈ బాబు తీసుకొచ్చాడు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? 50 ఏళ్ల నడే దారి తప్పి నీకు దూరం అయ్యాను. కొడగట్టి కొండెక్కే దీపానికి చేతులు అడ్డుపెట్టి వెలిగించి బతికించావు. ఇంకా ఇప్పుడేం దారి తప్పుతానే? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకయ్యా? నిన్ను నిర్లక్ష్యం చేసి నీ దారి నిన్ను వదిలేసి నా దారి చూసుకున్నాను. మన్నించి ఆదరించావు. నువ్వు ఎందుకన్నా నా మనసు మర్చిపోదుగా. మీరు భార్యాభర్తలు అనుకుంటాను, కలిసి రాలేదా? వీళ్ళ కథలో ఏదో విషాదం ఉన్నట్టుంది. కలిసే వచ్చావు నాయనా. బ్లడ్ శాంపిల్ ఇస్తానని వచ్చారు. ఎంతకీ రాకపోతే కంగారు పడి ఇదిగో ఈ అమ్మాయిని బతిమిలాడుకుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ మధ్య కలిసాం, 50 ఏళ్ల ఎడబాటు తర్వాత. మీ పిల్లలెవరూ తీసుకురాలేకపోయారా? పిల్లలు చెప్పుడు మాటలు విని నేను దీన్ని వదిలేశాను. ప్రైవసీలంటూ వాళ్ళు నన్ను వదిలేశారు. అప్పుడు గాని నా తప్పు నాకు అర్థం కాలేదు. నాకు నేనే భారం అనుకున్నాను. కానీ ఇదే బంధమని, ఇదే బాధ్యతని, కట్టుకున్న వాడినని కన్న బిడ్డల పసిపిల్లవాడిలా చూసుకుంటూ నన్ను బతికించుకుంటుంది. చూసావుగా అమ్మా, కాసేపు కనపడకపోతే కంగారు పడి మీ సాయం కోరింది. అమ్మా, బాధపడకండి. బాధ కాదమ్మా, పసుపు కుంకాల భయం. నేనంటే దానికి ప్రాణం.
విలువ తెలియక కష్టాలు పెట్టిన కసాయివాణ్ణమ్మా నేను. డాక్టర్ గారు రాసిచ్చిన కాగితం ఏది? ఇదిగో అమ్మా ఇటువంటి నేను ఇస్తాను. ఊరుకోవే, ఏడవు. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అహం. వయసులో ఉన్నప్పుడు తాను తగ్గలేదు, నేను తగ్గలేదు. నేనే తప్పు చేశానని అది తగ్గలేదు. తగ్గితే ఏం పోయిందని నేను తగ్గలేదు. నువ్వెంత అని గొడవ పెట్టుకున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సుప్పనాతులు శూర్పణకులు ఉంటారుగా, నాకు బాగా ఎగేశారు. అపార్థం చేసుకున్నాం, చీపో అని వదిలేసి వెళ్ళిపోయా. నన్ను నా కొడుకులు చీ అన్న తర్వాత కానీ నాకు పశ్చాత్తాపం కలగలేదు. దారి చూపించి సాయం చేశారు. వయసు చాదస్తమో ఏంటో మా గురించి చెప్పి మిమ్మల్ని విసిగించినట్టున్నాం. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. మీరు వెళ్ళండి బాబు. బాబు ఒక్క నిమిషం. మీరిద్దరూ భార్యాభర్తలా? ఇందాకటి నుంచి మేం మాట్లాడుతుంటే మీరు ఇలాగే చూసుకుంటున్నారు, స్వభావంగా ఉన్నారు. ఇప్పుడు చెరో వైపుకి కదులుతున్నారు. అందుకే ఆయన అడిగినట్టున్నారు. ఏమనుకోకండి. పర్వాలేదండి. అసలు విషయం చెప్పలేదు. మీరు భార్యాభర్తలేనా? అయినా కాకపోయినా పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను. చిన్నవాళ్ళు మీరు వేరేనా? మీకు జీవితాలుంటాయి కదా. మేం చేసిన పొరపాటును కూడా మీరు మీ జీవితంలో చేయకండి. వయసులో ఉన్నప్పుడు ధ్యాస సంపాదన మీదే ఉంటుంది. కట్టుకున్నదే కదా పడుంటుందని మగాడు అనుకుంటాడు. బాధ్యత మోస్తున్నాను కదా చులకన అని భార్య అనుకుంటుంది. భార్యాభర్తల మధ్య పోటీలు ఉండకూడదు, సర్దుబాట్లుండాలి. నాలాగే అందరికీ ఇంత గొప్ప మనసున్న భార్య దొరక్కపోవచ్చు. వృద్ధాప్యంలో ఒంటరితనం బ్రతుకు మీద ఆశ చంపేస్తుంది. పోతే బావుండనిపిస్తుంది. తోడున్నప్పుడే చివరిదాకా బ్రతకొచ్చు అన్న ధైర్యం వస్తుంది. కన్ను మూసే టైంలో ఒకళ్ళెదురుగా ఒకళ్ళుంటే అదో తృప్తి. ఎందుకయ్యా అలాంటి మాటలు మాట్లాడతావు? అది వాళ్ళు తాళికిచ్చే విలువ. సంసారానికి నమ్మకం పునాది. అది కృంగిపోతే బతుకు నిలబడదు. మాకిప్పుడు మిగిలిందేంటో తెలుసా? ఒకరి కన్నీళ్లు ఒకరు తుడవగలమనే చిన్న సంతోషం. క్షమాగుణం స్త్రీకున్న కనపడని ఆభరణం. నగలు చేయించాను, ఆస్తులు కూడబెట్టాను అని మగవాడు గర్వంగా ఫీలవుతాడు. కానీ వాళ్ళు ఒక్క పలకరింపుకే పరవశించిపోతారు. నేను దాన్ని పూచిక పుల్లలా చూసినా అది నన్ను ఇప్పటికీ నెత్తిన పెట్టి చూసుకుంటుంది బాబు. సీతారామయ్య గారు, నేనేనమ్మా. రండి, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాను. వస్తున్నానమ్మా. మిమ్మల్ని విసిగించానేమో ఏమనుకోకండి. పర్లేదండి. వస్తామయ్యా, వస్తామమ్మా. అమ్మా ఉంటావమ్మా?